ఆర్థోపెడిక్‌కి, ఎక్స్‌ట్రీమ్ ఆర్థోపెడిక్‌కి డిఫరెన్స్ ఏముంది సార్ అసలు? ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ అనేది వెస్ట్లో ఇట్స్ వెరీ కామన్లీ యూస్డ్. హుహు. హుహు. ఇండియాలో ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్ దట్ వీ ప్రాక్టీస్ హియర్. యాహ్! అంటే బేసిక్గా బయట ఆర్థోపెడిక్ సర్జన్స్ లేదంటే బయట చెయ్యని ఆర్థోపెడిక్స్ మేము చేస్తాం. హుహు. అంటే లైక్ యూనో బయట సర్జరీ చేసుకున్నప్పుడు ఫెయిల్ అవుతుంది, ఓకే. దట్ ఈస్ వేర్. బయట చేసుకుంటే కాంప్లికేషన్స్ అవుతాయి, అంటే ఇన్ఫెక్షన్ వస్తుంది, ఓకే. అది అది మేము చేస్తాం. లేదా బయట జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తే అవి ఫెయిల్ అవుతాయి, అవి మేము చేస్తాం. లేదా బయట ఏంటి స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తే అవి ఫెయిల్ అవుతాయి, అవి మేము చేస్తాం. హుహు. దీస్ ఆర్ లైక్ లేదంటే కంప్లీట్గా బోన్ మొత్తం పోద్ది. ఓకే. ట్యూమర్ కావచ్చు, ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇంకా ఏదన్నా కావచ్చు. ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి, బయట యాక్చువల్లీ యాంపిటేషన్ చేయాలంటారు. యాహ్! బ్లడ్ వెసల్స్ కట్ అవుతాయి, దాన్ని బయట యాంపిటేషన్ చేయాలి, వాటిని మేము సేవ్ చేస్తాం. యాక్చువల్లీ వీ డేర్ వేర్ అదర్ పీపుల్ డోంట్ డేర్ టు గో.